దేవుని వాక్యము విని ప్రభువును ఆరాధించిన అనుభవంతో మనం బలలో పాల్పొందుతాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం చదువుకుంటాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనం చదువుకుంటాం. 1 కొరింథీ 11:27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ప్రభు బలలో పాలుపొందుటకై తన వాక్య ప్రకారం మనలను సిద్ధపరచునుగాక. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో 27వ వచనంలో కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, కాబట్టి ప్రభు బలలో పాలు పొందే అయోగ్యుల గురించి ఈ వాక్యము మాట్లాడుతుంది. ప్రభు బలలో పాలు పొందే అయోగ్యులు, ప్రభు బలలో పాలు పొందే వాళ్ళు అయోగ్యులుగా పాలు పొందితే వాళ్ళు ఏమవుతారంటే అపరాధులు అవుతారు. అపరాధి అగును అని వ్రాయబడింది. కనుక అయోగ్యముగా పాలు పొందుట అపరాధములు కలిగిన పరిస్థితుల్లో మనం ఉండటాన్ని చూపిస్తుంది. కనుక ఏంటి అపరాధాలు? మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని ఏ అపరాధాలు మనలో ఉన్నాయో ఆ అపరాధాలు తొలగించుకొని బలలో యోగ్యముగా మనం పాలు పొందవలసిన వారుగా ఉన్నాం. అయోగ్యంగా బలలో పాలు పొందితే అపరాధి అయిపోతాం. మనం అపరాధము చేసిన వాళ్ళము అయిపోతాం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే శిక్షకు పాత్రులు అయిపోతారు. కనుక మనం అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా? యోగ్యముగా బలలో పాలు పొందాలి. యోగ్యంగా పాలు పొందాలంటే మనలో ఉన్న అయోగ్యమైన వాటిని మనము ఏం చేయాలా? తొలగించుకోవాలి. మనలో ఉన్న అయోగ్యమైన వాటిని తొలగించుకోవాలి. నాకు ఎక్కువ వాక్యం చెప్పాలని ఉంది, కానీ మనకేమో టైము చాలా తక్కువగా ఉంది. అందువల్ల నేను చెప్పబోయే మరి యొక్క వాక్యమును శ్రద్ధగా వింటే నేను త్వరగా ఇన్ టైంలో చాలా త్వరగా ముగించాలని కూడా ఆశపడుతున్నాను. కనుక ఏంటి మనలో ఉన్న అయోగ్యమైనవి ఏంటి? ఎందుకు మనం ఇలాంటి అయోగ్యమైన స్థితిలో బలలో పాలు పొంది అపరాధులం అవుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనలను నష్టపోవాలని ఆయన కోరుకోడు, నష్టపెట్టాలని కోరుకోడు. పోతే పోయాడులే పో అనుకునేవాడు కాదు ఆయన. నేను అనుకుంటాను కానీ ఆయన అనుకోడు. అంటే నాలో పనిచేసే మానవత్వం పోతే పోయాడులేండి, ఆ ఒక విశ్వాసం పోతే ఏమైనా అయిపోద్దా అని వదిలేస్తాను నేను. కానీ దేవుడు అలా వదలడు. ఎవరు నష్టపోవడము ఆయన కోరుకోడు. కనుక అయోగ్యమైన వాటిని కలిగి ఉండి నష్టపోవుట అనేది మనకెంతో అది మంచిది కాదు. అంటే నష్టం తీసుకొచ్చేదిగా ఉంది, మనకు నష్టం కలిగించేదిగా ఉంది. అయోగ్యంగా బలలో పాలు పొందడం నష్టం. ఎంత నష్టం అంటే ఎంత నష్టం? దానివలన నీ జీవితం అంధకారం అయిపోతుంది. దానివలన నీ జీవితం ఘోరమైన పతనం అయిపోతుంది. దానివలన నీ ఆత్మీయత చచ్చిపోతుంది. దానివలన నీవు అనారోగ్యము అంటే ఆత్మీయంగా బలహీనమైన వ్యక్తివి అయిపోతావు. దాని ఫలితంగా విశ్వాసాన్ని కోల్పోతావు. విశ్వాసం కోల్పోయిన తర్వాత జరిగేది ఏంటి? మందిరం ఎగ్గొడతావు. మందిరం ఎగ్గొట్టేదే ఇక అంతే సంగతులు. సాతాను నీలో ప్రవేశిస్తాడు. సాతాను నీలో ప్రవేశించి నీకు కష్టాలను తీసుకొస్తాడు. నీలో రోగాలు, నీలో బలహీనతలు నేను పట్టి పీడించేవిగా ఉంటాయి. కనుక అయోగ్యంగా బలలో పాలు పొందితే వచ్చే కష్టాలు నష్టాలను పడకూడదనే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే వాక్యం చాలా వివరంగా రాయించాడు, స్పష్టంగా రాయించాడు, చాలా అర్థమయ్యేటట్లు రాయించాడు. తర్వాత అర్థమయ్యేటట్లు చెప్పే బోధకులను కూడా ఇచ్చాడు. వాక్యమును ఈ కోడ్ని డీకోడ్ చేసేటువంటి కామెంటర్స్ని కూడా ఇచ్చాడు. లేకపోతే ఏమంటారు వాళ్ళని? వ్యాఖ్యానాలు చేసేటువంటి కామెంటరీలు రాసేటువంటి వారిని కూడా ఇచ్చాడు. అర్థాన్ని చెప్పేవారిని కూడా దేవుడు ఇచ్చాడు. అర్థం చేసుకోకపోతే నీ కర్మ, నిన్నెవరు కాపాడలేరు. నువ్వు ఈ సంగతిని అర్థం చేసుకోలేకపోతే ఎవరు కాపాడలేరు. ఏంటి నీ అయోగ్యమైన లక్షణాలు? నేను చెప్పడానికి కొన్నే సెలెక్ట్ చేసుకున్నా, కానీ ఎన్నోనే చెప్పమంటారా? మన జీవితంలో అన్నీ అయోగ్యమైన విషయాలు. ఇదిగో ఒక్కటి బాగుంది అని చెప్పడానికి
ఒక్కటి కూడా లేని అన్ని అయోగ్యమైన విషయాలు మన జీవితంలో ఉన్నాయి. కనుక మనం అనుకుంటాం మనకు మనమే మెచ్చుకోలు, అంటే మనమే మెచ్చుకుంటాం, మనమే సర్టిఫికేట్ ఇచ్చుకుంటాం. మనకు సర్టిఫికేట్ ఇచ్చుకున్నది కాక పక్కనోడు కూడా ఇస్తాం. నువ్వు కూడా బెటరే నాలాగా అంటాం. ఏంటి, నువ్వే బెటర్ కాదు, మళ్ళీ వాళ్ళని కూడా నువ్వు కూడా బెటరే, మన ఇద్దరమే బాగా వస్తాం మందిరానికి. ఏడొస్తున్నాం చెప్పండి. కాబట్టి ఎక్కడ జీవిస్తున్నాం చెప్పండి, ఎక్కడ భక్తిగా జీవిస్తున్నాం చెప్పండి? అన్ని లోపాలే, అన్ని అయోగ్యమైన విషయాలే. కనుక ఇన్ని అయోగ్యమైన విషయాలు మనలో పెట్టుకుని బలలో చేయి వేస్తే అపరాధాలు మన మీద మోపబడి శిక్షకు పాత్రలం అయిపోతే అది కాదు దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం అది కాదండి. వాళ్ళు శిక్షకు పాత్రలు కాకూడదని, వాళ్ళు అయోగ్యంగా బలలో పాలు పొందకూడదని, వాళ్ళు అపరాధులు కాకూడదని, వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ రాకూడదని, వాళ్ళకు అరెస్టు వారెంట్లు రాకూడదని, వాళ్ళు నశించిపోకూడదనే కోరే దేవుడు నీ కొరకు ఎంతో ప్రేమగా బుజ్జగించి లాలించి, ఏమండి ఎవరు చెప్తారండి లాలించి బుజ్జగించి బతిమలారి? మన పౌలు గారు ఎంత మంచి భక్తుడు తెలుసా? పౌలు గారు ఎంత మంచి భక్తుడంటే ఆయన ఏం చెప్పినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను, మీరు ఆ నష్టంలో పడకూడదని మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు ఆ నష్టం కలగకూడదని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కనుక ఇట్లాంటి మనల్ని బ్రతిమాలల్లా దేవుని మార్గంలో రండి అని ఆహ్వానించే భక్తులు ఎవరున్నారండి? చెప్తున్నా కదా, ఇందాక చెప్పాను నేను, పోతే పోయాడు వాడు పోతే నాకు నష్టమే లేదనుకునేవాడు. కానీ దేవుడు అలా కాదు, ఎవరు పోకూడదు, ఒక్కడైనా బడకూడదని, ఒక్కడైనా నశించిపోకూడదని, ఒక్కడైనా పతనమైపోకూడదని, ఎవరు పాడైపోకూడదని, అందరూ బాగుండాలని కోరి యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందండి అని మనల్ని ఆహ్వానిస్తుంటే, ఈ ఆహ్వానం దేవుడిచ్చిన ఈ ఆహ్వానంలో కూడా మనం ఇంకా ఆయన్ని ధిక్కరిస్తూ, ఇంకా వ్యతిరేకిస్తూ, ఇంకా అయోగ్యమైనవి మనలో పెట్టుకొని బలలో చేయబడడం ఎంతవరకు న్యాయం అనేది మనము ఆలోచించుకోవాలి. కనుక దేవుడు మనకేమో మేలు చేయాలి, దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేయాలి, మనమేమో ఆయన ఒక్క మాట కూడా ఆయన మాట విననటువంటి వాళ్ళంగా ఉంటాం. ఇదేమి భక్తి? ఇలాంటి పరిస్థితే అయోగ్యత, వాళ్ళ అయోగ్యతను చూపిస్తూ ఉంటాయి, వాళ్ళ అయోగ్యతను అవి వెల్లడి చేస్తూ ఉంటాయి. కనుక చూడండి, కొన్ని విషయాలు నేను మీ గమనానికి తీసుకురావాలని, త్వరగా ముగించాలని కూడా ఆశపడుతున్నాను. చూడండి, ఒక 5 విషయాలు చూపిస్తా. మొదటిదిగా దేవుని వాక్యంలో 2 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. 2 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం, 2 పేతురు 3:16. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. మొట్టమొదటి అయోగ్యులు ఎవరంటే లేఖనాలను అపార్థం చేసుకునేవాళ్ళు. మొట్టమొదటి అయోగ్యులు ఎవరంటే లేఖనాలను, అంటే వాక్యాన్ని అపార్థం చేసుకునేవాళ్ళు, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునేవాళ్ళు, వాక్యాన్ని గౌరవించని వాళ్ళు, వాక్యాన్ని ప్రేమించని వాళ్ళు, వాక్య ప్రకారం జీవించని వాళ్ళు, వాళ్ళలో వాక్యానికి చోటు లేదు, వాళ్ళు వాక్యము అనుసరించి నడుచుకునేవారు కాదు. నన్ను గురించి ఈ వాక్యం ఏం చెప్తుంది అని వారి వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని వాళ్ళ జీవితానికి, అంటే జీవితాన్ని వాక్యంతో పోల్చి చూసుకునే వాళ్ళు కాదు. కనుక ఎలాంటి వాళ్ళు? విద్యా విహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం, కొంచెం బోధించేటప్పుడు కొంచెం కఠినంగానే బోధిస్తాం, కొన్ని అర్థం కానివి కూడా ఉంటాయి. ఏంటి అర్థం కానివి? వాటిని ఏం చేసుకుంటారంటే కొందరు ఏం చేస్తారంటే అపార్థం చేసుకుంటారు. ఎవరు వాళ్ళు? చదువు రానోళ్ళు. నన్ను గురించే కదా అంటున్నాడు అంటారు, నన్ను గురించే కదా ఈ మాట వాక్యం చెప్తున్నాడు అని అపార్థం చేసుకునేటువంటి వాళ్ళు. తర్వాత అస్థిరులైన వారు, అంటే అస్థిరులంటే దేవుని అందు విశ్వాసం లేనివాళ్ళు, దేవుడు అంటే భయం భక్తి లేనివాళ్ళు, దేవునికి లోబడి జీవించని వాళ్ళు. వీళ్ళు అస్థిరమైన వాళ్ళు, స్థిరత్వం లేని వాళ్ళు. వాళ్ళకు విశ్వాసంలో స్థిరత్వం లేదు, దేవుని కొరకై జీవించే జీవితంలో వాళ్ళకు స్థిరత్వం ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే లేఖనములను అపార్థము చేసుకుంటున్నారు.
లేఖనాలను అపార్థం చేసుకుంటే నీవు అయోగ్యమైన వ్యక్తిగా అయిపోతావు. కొన్ని కఠినమైన మాటలు చెప్పాల్సి వస్తుంది. అక్కడ పైన వచనాలు చూడండి, ఏమంటాడు? 15వ వచనంలో ఏమన్నాడు? మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము, ఆయన ఎందుకు మన కొరకు మనం ఎన్ని తప్పులు చేసినా సహించుకుంటున్నాడంటే మనం రక్షించబడడం కొరకు సమయం ఇస్తున్నాడు. తర్వాత అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. కనుక తన జ్ఞానం చొప్పున, దేవుని జ్ఞానం పౌలుకి అపారం. అందుకే ఆయన దేవుని జ్ఞానం గురించి 1 కొరింథీ పత్రికలో బాగా మాట్లాడాడు. మనుషుల జ్ఞానం కంటే దేవుని జ్ఞానము చాలా గొప్పది. కనుక ఈ దేవుని జ్ఞానాన్ని అపార్థం చేసుకుంటున్న కొందరు ఏం చేస్తున్నారంట? తమ స్వకీయ నాశనమునొకరే అపార్థము చేసుకుంటారు. దేవుని వాక్యం చెప్పినప్పుడు ఇది నాకే, ఇది నన్నే టార్గెట్ చేశాడు అని నువ్వు అనుకుంటే దానంత అయోగ్యమైన పరిస్థితి ఇంకొకటి లేదు. దేవుని వాక్యం నేను గద్దించినప్పుడు, దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని వాక్యం అంటే దేవుని మాట. దేవుని మాట ఏంటి? అది నిన్ను నలగొడుతుంది. అది నిన్ను ఏం చేస్తుంది? నిన్ను నీలో రహస్యాలను బట్టబయలు చేస్తుంది. నీలో ఉన్న తప్పులను ఎత్తి చూపిస్తుంది. నిన్ను పొడిచేదిగా ఉంటుంది. నీ యొక్క కీళ్లలో మూలుగుల్లో దూరి అక్కడ సరిచేసేది ఉంటుంది. అందుకే దేవుని వాక్యము శక్తి గలది. దేవుని వాక్యము శక్తి గలది. నువ్వు అంగీకరించదగిన వాక్యం. అది అంగీకరించకుండా అపార్థం చేసుకుంటున్న వారు అనేకులు ఉంటున్నారు దినాల్లో. వాక్యము అంటే ఖండించేదని చెప్పాను కదా, అది ఎటువంటి వాడిగలది అంటే 2 అంచులు గల ఖడ్గం అంట. దూరుద్దంట, ఎక్కడికైనా దూరుద్దంట. నీ మనసులోకి దూరుద్ది, నీ హృదయంలోకి దూరుద్ది, నీ ఆలోచనలోకి దూరుద్ది, నీ బుర్రలో కూడా దూరుద్ది. అంటే నిన్ను ఖండిస్తుంది, నీ విధానాలను ఖండిస్తుంది. కనుక ఖండించే మాటలు చెప్తున్నప్పుడు చాలామంది అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఆదివారం నన్ను గురించే వాక్యం చెప్పాడు ఈ పాస్టర్ చల్లకుండా అని. చల్లకుండానైనా ఇంకేమైనా అనుకుంటారా? ఈయన నన్ను గురించే వాక్యం చెప్పాడు ఈరోజు. ఈ నా గురించే మాటలు చెప్పాడంటే ఇక ఆ రోజు నుంచి మాట్లాడడం మానేస్తారు. ఆ రోజు నుంచి అంతకుముందు వచ్చి కనబడితే ఉండేవాళ్ళు, పలకరించేవాళ్ళు, ప్రార్థన చేయించుకునేవాళ్ళు, ఏదో కష్టబాధలు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఇక అది లేదు. ఇక ఈ నన్ను గురించి చెప్పాడు అని అపార్థం చేసుకుని మందిరంకు దూరం వెళ్ళిపోతున్నారు, వెలుపటికి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం. ఇలాంటి వాళ్ళే చాలా డేంజరు. వాళ్ళే అయోగ్యులు, వాళ్ళే అపరాధులుగా తీర్చబడుతున్నారుగా ఉంటున్నారు. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నామా? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నామా? అర్థం చేసుకుంటే మనకే మంచిది కదా, సమస్యలు పరిష్కారం అవుతాయి. దేవుని వాక్యం అర్థం చేసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. దేవుని వాక్యం అపార్థం చేస్తే సమస్యలు పెరుగుతాయి, మనకు చుట్టుకుంటాయి. కనుక అవి మనలను అంటే ఏం చేస్తాయంటే బలహీనం చేసేస్తాయి. నశించిపోయే వారంగా ఉంటాం. అలా ఉండకుండా ఉండాలంటే వాక్యాన్ని అపార్థము చేసుకోవద్దు. వాక్యము హెచ్చరించినప్పుడు అపార్థం చేసుకోవద్దు. ఇంకో మాట, ఏదో పై మాటలు చెప్పి నన్ను మెప్పించే మాటలు చెప్పాలని కోరుకుంటారు కొందరు. నేనేమంటానంటే దానికంటే కూడా ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడాలి, నాలో ఉన్న తప్పుంటే సరిచేయబడాలి అని వాక్యం, గద్దించే వాక్యాన్ని కోరుకోండి. గద్దించే వాక్యం. ఒక ఆయన అన్నాడు, ఎవరైనా దెబోరా అని వాళ్ళ ఆయనకు మేము ఏం పెట్టామంటే పేరు దానియేలు అని పెట్టాం. అంటే ఇప్పుడు కాదులేండి, 2011, 12, 13 సంవత్సరాల సంగతి ఇది. ఆయన ఏమనేవాడంటే, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్తుంటే మాకు మెత్తగా ఉంది. ఏమన్నాడా? మీరు పొడిచినట్టుగా చెప్పాలన్నాడు. ఏమన్నాడు? పొడిచినట్టుగా చెప్పాలన్నాడు. మా యొక్క గుండెలు చీల్చినట్టుగా చెప్పాలి వాక్యం అన్నాడు. చెప్పాను 2వ వారం. అక్కడి నుంచి మందిరం మానేశాడు. అక్కడే ఉంది అమ్మాయి దెబోరా. పాపం అక్కడి నుంచి ఆయన మందిరం మానేటి వాళ్ళు ఏం కూడా కష్టాలు, ఏం కూడా మానేశాడు, చేశాడు. కనుక ఎందుకు చెప్తున్నానంటే ఆయన కోరిక మంచిదే. నీ వాక్యం ఎలా ఉండాలంట? పొడిచేదిగా ఉండాలి. మాలో ఉన్న మమ్మల్ని గుండెలను చీల్చే వాక్యం చెప్పన్నాడు. చెప్పంగానే మానేశాడు. అపార్థం చేసుకోవడం అంటే అదే. కాబట్టి అలా ఉంటే మనకు ఏంటంటే మనం అయోగ్యులుగా ఉంటున్నాం. వాక్యాన్ని అపార్థం చేసుకున్న అయోగ్యులారా బలలో పాలు పొందవచ్చా? వాక్యాన్ని అపార్థం చేసుకునే అయోగ్యులు వాళ్ళు బలలో పాలు పొందేటువంటి వాళ్ళుగా వాళ్ళకు అవకాశము ఉండదు. అందువలన
వాక్యాన్ని అపార్థం చేసుకోవటం కాదు, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని మనకు అప్లై చేసుకోవాలి. ఈ వాక్యం నన్ను గురించే. ఒక ఆయనకు అప్లై అయింది వాక్యం. ఏంటి ఇలా రాయబడింది ఈ వాక్యం? నన్ను గురించా వేరొకరి గురించి అంటే నన్ను గురించి. ఏంటంటే నీ కొరకే ఆయన చనిపోయినాడని రాయబడిందంట. అంటే నా కొరకు ప్రభు చనిపోయినాడా? నేను పాపిని, నా కొరకు ఆయన చనిపోయినాడు అని పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందినాడు. అంటే వాక్యాన్ని అప్లై చేసుకున్నాడు. అట్లనే వాక్యాన్ని మనం అప్లై చేసుకోవాలి, మన జీవితానికి అప్లై చేసుకోవాలి. అప్పుడే మనము యోగ్యులుగా తీర్చబడతాం. అపార్థం చేసుకుంటే అయోగ్యులం అయిపోతాం. వాక్యాన్ని అపార్థం చేసుకుని అయోగ్యులుగా మనం ఉండకుండా వాక్యాన్ని అర్థం చేసుకుని దాన్ని అనుసరించే వారు ఉండాలనేదే మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, దేవుని వాక్యంలో యోధా పత్రిక మరి 1వ అధ్యాయం ఉంటుంది, 10వ వచనం చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. యోధా పత్రిక అంటే ప్రకటన గ్రంథానికి ముందుంటుంది. పేజీ నెంబర్ వచ్చేసి 227. యోధా పత్రిక 1:10 ఏం రాయబడింది? వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తాము నాశనము చేసుకునేవారు. ఇక్కడ రాయబడిన మాటలను బట్టి తాము గ్రహింపని సంగతులను గూర్చి దూషించువారు. తాము గ్రహింపని సంగతులను గూర్చి దూషించువారు. అమ్మో, ఇది చాలా కష్టంగా ఉంది. వాళ్ళు ఏం చేసుకుంటారు? వాటి వలన తమ్మును తామే నాశనం చేసుకుంటారు. అంటే గ్రహింపని సంగతులను గూర్చి దూషించువారు. వాక్యమును సరిగ్గా గ్రహించుకోలేక ఏం చేస్తారంట? దూషిస్తారంట. ఎవరిని దూషిస్తారు? వాక్యాన్ని దూషిస్తారు. తర్వాత తమ్మును తామే నాశనము చేసుకునేవారు. ఇక్కడ తలంపు ఏంటంటే ప్రియులారా, ఇది కూడా ఒక అయోగ్యత. ఏంటి అయోగ్యత అంటే తమ్మును తాము నాశనము చేసుకునేటువంటి అయోగ్యత. వాళ్ళకు వాళ్ళే నాశనము కలుగు చేసుకునేవారు. ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని గ్రహించలేక వాటిని దూషిస్తున్నారు కనుక అయోగ్యులు. కనుక దేవుని వాక్యము చెప్తున్నప్పుడు గ్రహించడం అనేది మనల్ని యోగ్యులుగా చేస్తుంది. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఎందుకు వినాలి చెప్పండి? ఎందుకు వినాలి? దేవుని వాక్యం చెప్తుంటే ఎందుకు వినాలా? వినకపోతే ఏమైద్ది? ఎందుకు వినాలి దేవుని వాక్యం చెప్తుంటే? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. వినుట దేవుని గురించిన మాట వలన కలుగుతుంది. కనుక దేవుని మాట వింటే మనకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే ఏమొస్తుంది? ఇట్రా ఎందుకు ఏంటి సైకిల్ చేస్తున్నారేంటి? దేవుని వాక్యం వింటే ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము కలగాలంటే దేవుని వాక్యము వినాలి. సరే, ఎందుకు వినాలి అంటే మనకు విశ్వాసం ఎందుకు అంటే విశ్వాసం కలగడం కోసం దేవుని వాక్యం వినేటప్పుడు ఎట్లా వినాలంట? జాగ్రత్తగా వినాలి. అక్కడేమో రాయబడింది? గ్రహింపు కలిగినటువంటి వారుగా మనము గ్రహించుకోవాలి, వాక్యాన్ని గ్రహించుకోవాలి. ఇప్పుడు వాక్యంలో లేని మాటలు చెప్తే దానికి విలువ ఉండదు, కానీ వాక్యంలో ఏదైనా గద్దింపుతో కూడిన మాట చెప్తే దానికి విలువ ఉంటుంది. ఎందుకంటే అది దేవుని మాట. ఇప్పుడు వాక్యంలో లేని విషయం ఎత్తి చూపించావు అనుకోండి, అడగొచ్చు, ఏమయ్యా వాక్యంలో లేని సంగతులు చెప్తున్నావు నువ్వు, అది తప్పు కదా అని. నిజమే, వాక్యంలో లేని సంగతులు ఎత్తి చూపించినప్పుడు వాడిని గ్రహించడం కంటే వదిలిపెట్టడం మంచిది, రికార్డులను తొలగించడం మంచిది. వాక్యంలో ఉన్న సంగతులు ఎత్తి నిన్ను గద్దించినప్పుడు నువ్వేం చేయాలా? వాక్యాన్ని గ్రహించుకోవాలి. కనుక ఏమన్నాడు అక్కడ? వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తాము నాశనం చేసుకుంటారు.
కనుక ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి వాళ్ళని ఏమంటున్నాడంటే వివేక శూన్యములకు మృగములు, పశుప్రాయులు అంటున్నాడు. వాక్యాన్ని విని కూడా అర్థం చేసుకోలేనటువంటి వారిని ఏమంటున్నాడు? గ్రహించలేని వారిని పశుప్రాయులు. అందుకని పశుప్రాయులు దేవుని మాటలను వినరు, అర్థం చేసుకోరు. ఇక్కడ ఇంకో తలంపు ఏమంటే వాళ్ళను వారు తమ్ము తాము ఏం చేస్తున్నారు? నాశనం చేసుకుని, వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. వాక్యాన్ని విని గ్రహించలేక తమ్ము తాము నాశనం చేసుకుంటున్న పరిస్థితి అయోగ్యులుగా మనలను చేస్తుంది. వారు తప్పు త్రోవలో నడుస్తారు, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తారు, దేవుని మందిరానికి దూరంగా అయిపోతారు, తర్వాత దేవుణ్ణి తిరస్కరించి నశించిపోయేవాళ్ళుగా అయిపోతారు. కింద 11వ వచనంలో రాయబడింది. వాళ్లకు దేవుని ప్రయోజనాలు కలగవు, వాళ్ళు దేవుని ద్వారా తృణీకరించబడిన వారై నష్టపోయేవారుగా ఉంటారు. తామును నాశనం చేసుకోవడం అంటే అదే. తెలిసి కూడా తప్పు మార్గంలో వెళ్ళటం, అది తప్పని తెలిసి కూడా తప్పు మార్గంలో వెళ్ళటం. అరే అటు వెళ్ళబాకయ్యా, అది తప్పు మార్గము, మంచి మార్గం కాదు, నష్టపోతామని చెప్పినా కూడా వెళ్ళటం అనేదే దీని యొక్క పరిస్థితి. తప్పని చెప్తున్నప్పుడు నువ్వు తప్పు, మందిరం మానకూడదు, తప్పే కదా, ఇంకా మానకూడదు. తర్వాత మందిరానికి టైంకు రావాలి, రాకపోవటం తప్పే కదా, టైంకు రావాలి. తర్వాత ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, ప్రార్థనలకు రండి అంటే రావాలి, రాకపోవటం తప్పే కదా. కనుక ఇటువంటి తప్పిదాలు మనలో పెట్టుకోవడం ద్వారా ఏమవుతున్నాం? నశించిపోతున్నాం, దేవునికి విరోధంగా అయిపోతున్నాం. మనమే నష్టాలను మనం ఏం చేస్తున్నాం? నష్టాలను కొని తెచ్చుకుంటున్నాం. కనుక తామే నాశనం చేసుకునే పరిస్థితి దేవుని వాక్యము విని గ్రహించలేని పరిస్థితిలో ఉన్న వారికి కలిగే అయోగ్యత. ఇది రెండవది. మూడోది చూడండి, దేవుని వాక్యంలో రోమా 1:28, రోమా 1:28 వచనం, రోమా 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటి నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఇక్కడ మూడో సంగతి మనం చూస్తున్నాం, దేవునికి సోటియనొల్లని ప్రజలు. ఎక్కడంట? మనసులో దేవునికి సోటియనొల్లని ప్రజలు. మొదటిదేమో దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు, రెండవదేమో వాక్యాన్ని విని గ్రహించలేని తమను తామే నాశనం చేసుకునేటువంటి నశించిపోయే జాబితాలో ఉండేవారు. మూడవది దేవునికి సోటియనొల్లని వారు. నీ జీవితంలో దేవునికి చోటిస్తున్నావా? మన జీవితంలో దేవుడు ఉన్నాడా? మన జీవితంలో ఆయన ఉండకపోవడం ద్వారా ఏమవుతుందంట? దేవుడు వారిని భ్రష్టత్వానికి అప్పగిస్తాడంట. దేవుడు వారిని భ్రష్టత్వానికి అప్పగిస్తాడు. కనుక దేవునికి మనసులలో చోటియనొల్లని వారు భ్రష్టులు. దేవునికి మనసులో చోటియనొల్లని వారు భ్రష్టులు. దేవునికి చోటిచ్చామంటే, దేవునికి చోటిస్తే ఏం జరుగుతుందండి? దేవుడు మనలో ఉంటాడు. దేవుడు మనలో ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు మనలో ఉంటే ఏం జరుగుతుంది? మనలో లేకపోతే ఏం జరుగుతుంది? మనలో ఉంటే మనల్ని నడిపిస్తాడు, మనకు అనేక సలహాలు చెప్తూ ఉంటాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు, మనకు కావాల్సినవన్నీ దగ్గర నుండి చూస్తాడు, కనుక గ్రాంట్ చేస్తుంటాడు, అంటే అన్ని కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటాడు. దేవునికి మనసులో చోటిస్తే కలిగే ప్రయోజనాలు, దేవుని చోటిపోతే కలిగే నష్టాలు కూడా ఉన్నాయి. ఏంటవి? ఏ విధమైన దేవుని సహాయాన్ని మనం పొందలేము. తర్వాత భ్రష్టత్వంతో కూడినటువంటి జీవితం, అది భ్రష్టత్వం మనకు కలిగించే సాతానుడుకు మనలో చోటు కలిగేదిగా ఉంటుంది. సాతాను కనుక మనలో ప్రవేశించాడంటే మన పతనం మనమే కొని తెచ్చుకున్నట్టు లెక్క. కనుక వారు తమ మనసులో దేవునికి సోటియనొల్లని అయోగ్యులు ఉన్నారు కొందరు. ఒకటే గుర్తండి, మీరు ఈజీగా అర్థం చేసుకునే విషయాలు, ఇవన్నీ కష్టమైన విషయాలు ఏం కాదు. దేవునికి చోటు ఇవ్వలేదు అంటే నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు, దేవుణ్ణి త్రోసివేస్తున్నావు, దేవుణ్ణి ఆయన ఏం చేస్తున్నావు? నీలో నుండి వెళ్ళగొడుతున్నావు. నీ ఇంటిలో ఉండడు, నీలో ఉండడు, నీ ఇంట్లో ఉండడు.
దేవుడు నీలో ఉండని కారణం చేత నీలో ఉండని కారణం చేత నీకు కలిగేది ఏంటంట? భ్రష్టత్వము, భ్రష్ట మనసు కలుగుతుంది. భ్రష్ట మనసు ఏం తీసుకొస్తుంది? ఏం తీసుకొస్తుంది చెప్పండి? భ్రష్ట మనసు ఏం తీసుకొస్తుంది? ఏం తీసుకొస్తుంది? పతనం తీసుకొస్తుంది, పడిపోయేటట్లు చేస్తుంది. మనం పతనం అయిపోయేటట్టు చేస్తుంది, బొబ్బు పెడుతుంది, అంటే పడుకోబెడుతుంది, మందిరానికి పోనివ్వదు, ప్రార్థన చేసుకొనివ్వదు, వాక్యం చదువుకొనివ్వదు, ప్రార్థనకి వెళ్ళనివ్వదు, నేను దేవుని గురించిన భక్తి చేయనివ్వదు, దేవుని పనుల్లో నేను పాలు పొందనివ్వదు. భ్రష్ట మనసు కలిగిన వాళ్ళంటే వీళ్ళే ఒక్క పనికి కూడా దేవునికి ఉపయోగపడేవాళ్ళు కాదు. కనుక దేవునికి సోటి అయినటువంటి వాళ్ళు భ్రష్ట మనసు కలిగిన వాళ్ళు అయిపోతే కలిగే నష్టాలు ఏంటంటే దుష్టత్వంలో పడిపోతారు, దుర్నీతిలో పడిపోతారు, లోభంలో పడిపోతారు, ఈర్ష్యలో పడిపోతారు, మత్తనంలో పడిపోతారు, కలహంలో పడిపోతారు, కపటంలో పడిపోతారు, కొండిగాండ్రులు అయిపోతారు, అపవాదకులు అయిపోతారు, దేవద్వేషులు అయిపోతారు, హింసకులు అయిపోతారు, అహంకారులు అయిపోతారు, మరి బింకములాడువారు అయిపోతారు, చెడ్డవాటిని కల్పించేవారు అయిపోతారు, తల్లిదండ్రులకు అవిధేయులు అయిపోతారు, అనురాగ రహితులు అయిపోతారు, కృతజ్ఞత లేని వాళ్ళు అయిపోతారు. ఇక వాళ్ళకి దేవుడితో పనే లేదు ఇక. కనుక వీళ్ళే ఆ అయోగ్యులు, దేవునికి సోటి అనొల్లని అయోగ్యులు. ప్రియులారా, దేవునికి మన జీవితంలో చోటు ఇవ్వకపోతే నష్టపోతాం. దేవునికి చోటు చూడండి. దేవుణ్ణి నీ జీవితంలో, నీ జీవితం పైన ఆయనకు అధికారం ఇచ్చి చూడండి. దేవునికి నీ జీవితం పైన అథారిటీ చూడండి. ఇక నా జీవితం నీదే, నేను ఇంకా ఏమి చేసినా కూడా నీ కొరకే, నా జీవితము నీకు సంబంధించింది, నాకంటూ ఏమి లేదు అని దేవుని ఏర్పాట్లో జీవించేటువంటి వ్యక్తులు దేవునికి చోటిస్తారు. వాళ్ళిక ఎట్లుంటారంటే ఇక వేరే వ్యాపకాలే ఉండవు. దేవుని విషయాలు, దేవునికి సంబంధించిన కార్యముల్లోనే వాళ్ళు ఎల్లప్పుడూ కొనసాగుతారు. ఇక వేరే సంగతులు చూడరు, లోక సంబంధమైన విషయాలు అసలే పట్టించుకోరు, పరలోక సంబంధమైన విషయాలను చూస్తారు. తింటున్నా, పడుకున్నా, పని చేసుకుంటున్నా, నడుస్తున్నా, ఎక్కడున్నా, ఎక్కడికి వెళుతున్నా, ఎక్కడ కూర్చున్నా మనం దేవుని గురించే మాట్లాడతాం, దేవుని గురించే ఆలోచిస్తాం. ఎవరు వీళ్ళు? దేవునికి చోటిచ్చేవాడు. దేవునికి చోటిన వాళ్ళు దేవుడు లేడు, వాళ్ళ మాటల్లో దేవుడు లేడు, వాళ్ళ ప్రవర్తనలో దేవుడు లేడు, వాళ్ళ జీవితంలో దేవుడు లేడు. ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు దేవుడు రాడు. ముచ్చట్లు పెట్టుకుంటారు కొన్ని చోట్ల, దేవుడు రాడు అక్కడ. దేవుని యొక్క ఉద్దేశాలు, అసలు దేవుని యొక్క విషయాలే మాట్లాడరు. అదే భ్రష్టత్వంలో పడిపోవడానికి గొప్ప సూచన. ఏమండి, ప్రార్థన జరుగుతుందంటే 3 రోజులు ఉపవాస ప్రార్థన, స్థానికంగా అసలు దూరం వాళ్ళు వదిలేయండి, పాపం వాళ్ళకి ఇబ్బంది ఉంది. స్థానికంగా ఉన్నవాళ్ళు ఎందుకు రాలేదు? 3 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది, స్థానికంగా ఉన్నవాళ్ళు ఎందుకు రాలేదు? అది భ్రష్టత్వం కాదా? అది దేవునికి చోటు ఇవ్వకపోవటం కాదా? అది నష్టపోవటానికి పెద్ద గుర్తు కాదా? నీకంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా? నీ సమీపంలో ప్రార్థన కూడా జరుగుతుంటే ప్రార్థనలో వచ్చి కూర్చోలేని నీకంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా అని, నీకంటే భ్రష్టులు ఎవరైనా ఉన్నారా? దేవుని సన్నిధికి ఎప్పుడు వెళదామా, ఎప్పుడు కలుసుకుందామా, ఎప్పుడు ఆయన సన్నిధిలో మోకరిద్దామా, ఎప్పుడు ఆయనకు మనవి చేసుకుందామా, ఎప్పుడు ఆయనతో మాట్లాడదామా, ఎప్పుడు ఆయన స్వరం విందామా అని తహతహలాడిపోవాలి నీ జీవితం. ఏం చేస్తామండి? ఏం చేస్తాం? రోజు జీవించేదేగా, రోజు వండుకునే వంటలే కదా, రోజు ఉతుకునే బట్టలే కదా, రోజు చేసుకునే పనులే కదా. నిన్న చేస్తావు, ఇవాళ చేస్తావు, రేపు కూడా చేస్తావు. కానీ ఈ ప్రార్థన ఎప్పుడు ఒకరోజు పెట్టేది కదా. ఈ ప్రార్థన అనేది నీ జీవితంలో ఏదో కేటాయించబడిన టైం కదా, అది దినదినం జరిగేది కాదు కదా, నీకు అంత ఒత్తిడి పెట్టలేదు కదా. కానీ ప్రార్థనకి ఎందుకు రాలేకపోతున్నావంటే ఇదే భ్రష్ట మనస్సు కలిగిన వాళ్ళకుండే అయోగ్యత. ఆరాధన అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడం అంటే నిర్లక్ష్యం, సువార్త చెప్పడం అంటే నిర్లక్ష్యం, కాలక్షేపం మాటలు చెప్పమంటే చెప్తాం, గంటలు కాలక్షేపం గురించి చెప్పమంటే చెప్తాం. లోకంలో చూడండి, ఇంకొక విషయం నేను గమనిస్తున్నాను, ఇలాంటి వాళ్ళు లోక సంబంధమైన విషయాలపైన ఎక్కువ దృష్టి పెడతారు. ఎవరి వలన ఏమన్నా దొరుకుద్దేమో అని ఎదురు చూసేవాడు. దేవుని గురించి వాళ్ళకి లేదు, ఆ ఆలోచన లేదు. దేవుడు ఇస్తాడులే అనుకుని నమ్మకం లేదు వాళ్ళకు. ఎవరైనా ఇస్తారంటే ఆడికి వెళ్ళిపోతారు. అది ఎవరో ఏంటో, పవిత్రుడో అపవిత్రుడో. ఒక ఆయన భక్తుడు పేతురు, ఆయన దగ్గరికి పరలోకం నుండి దిగి వచ్చిందంట 4 చెంగుల దుప్పటితో నిండిన కొన్ని
పదార్థాలు దాంట్లో దిగొచ్చినంట. దేవుడు అన్నాడంట భుజించమన్నాడంట. దాంట్లో ఏమున్నాయంటే చతుష్పాద జంతువులు, పురుగులు, రకరకాలు ఉన్నాయంట. పేతురు చంపుకుని తినన్నాడంట దేవుడు. అంటే ప్రభువా నిషిద్ధమైనది నేను ఎన్నడూ ముట్టలేదు అన్నాడంట పేతురు. ఇలాంటి అపవిత్రమైనవి నేను ఎప్పుడు తినలేదు ప్రభువా అని. కానీ పేతురు గొప్ప భక్తుడండి. అందుకే అపవిత్రమైనవి నేను తీసుకోను, అపవిత్రమైనవి నేను తినను అని అంటున్న పేతురు వల్లే మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? అపవిత్రమైనవి ఎందుకు తీసుకుంటున్నాం? ప్రసాదాలు తీసుకుంటున్నాం, పూజలు పునస్కారాలు తీసుకుంటున్నాం, తినేస్తున్నాం. అది అపవిత్రత కాదా? అది నీ భ్రష్టత్వంలో పడిపోవడానికి కారణం కాదా? దేవునికి చోటీన స్వభావం కాదా? దేవుని కొరకు నీ జీవితాన్ని అప్పగించుకొని విధానం కాదా? అందుకు కదా నువ్వు భ్రష్టుడు అయిపోయినది. కాబట్టి ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కూడా అయోగ్యులే, వాళ్ళే అపరాధులు, దేవునికి సోటి అని అపరాధులు. మొదటిదిగా మనం ఏం చూసాం? దేవుని లేఖనాలను అపార్థం చేసుకునే అపరాధులు. రెండోది ఏం చూసాం? వాక్యాన్ని గ్రహించలేని, వివేకము లేని, తమ తామే నష్టం కొని తెచ్చుకునేటువంటి జాబితాలో ఉన్న వారిని చూసాం. మూడోది ఏం చూసాం? దేవునికి సోటి అని వారి యొక్క అపరాధములు మనము చూస్తున్నాం. దేవునికి చోటు ఇవ్వకపోతే నీ జీవితంలో ఏమీ చేయలేవు. నీ సొంత విధానంలో వెళితే నువ్వేమి చేయలేవు. నీ సొంత బలాన్ని ఆధారం చేయకుంటే నువ్వేం చేయలేవు. నీ సొంత తెలివిని ఆధారం చేయకుంటే జాగ్రత్త. జ్ఞానమునకు మితి లేనివాడు, నీ జ్ఞానం ఇచ్చిన వాడే ఆయన. నీ జ్ఞానాన్ని ఆయన ఏం చేస్తాడు? మట్టి పాలు చేస్తాడు. కనుక నీ జ్ఞానంతో పోవద్దు, దేవుని జ్ఞానం ఆధారం చేసుకోవాలి. నీ యొక్క బుర్రను ఉపయోగించదు, దేవుని బుర్రను ఉపయోగించుకోవాలి. దేవుని తెలివితేటలు నీకు ఇమ్మని అడగాలి. దేవుని ఏర్పాటులో ఆయనకు చోటిచ్చిన అనుభవంలో భ్రష్టత్వం నుంచి విడిపించబడి ఆయన కొరకు యోగ్యులుగా మనం మారిపోవాలి. అలా మారలేదంటే నువ్వు అయోగ్యుడివే, చెయ్యి రాని దుష్ట కార్యములు చేసే వ్యక్తి అయిపోయిన భ్రష్టుడివి. ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకేమనుందా? అలాంటి పరిస్థితి నీకు ఉండకుండా ఉండాలంటేనే దేవుడు చెప్తున్నాడు, నీవు భ్రష్టత్వమును విడిచిపెట్టి నాకు నీ మనసులో చోటివు అని అడుగుతున్నాడు. అలాంటి వారుగా మనముండి బలలో పాలు పొంది ఆ ధన్యత పొందాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఇది 3. 4 చూడండి. మొదటి దశలోనిక 5:12. మొదటి దశలోనిక 5:12, పేజీ నెంబర్ 187. మొదటి దశలోనిక 5:12. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న 4వ సంగతిలో మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేయుట అంటే ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని యొక్క సేవకుని గౌరవించుట అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని సేవకుని గౌరవించుట. గౌరవిస్తున్నారా? దేవుని సేవకుని గౌరవిస్తున్నారా? దేవుని సేవకుని గౌరవించడం అంటే ఏంటి? దేవుని సేవకుని గౌరవించడం అంటే ఏంటి అంటే ఇక్కడ మన్నన చేసి అంటే దాని అర్థం ఏంటంటే వారిని సన్మానించాలి, వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి, వారికి సహాయకులుగా ఉండాలి, వారు చెప్పినట్లు వినాలి అని. కాబట్టి మీపై వారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను అని చెప్తున్న ఈ వాక్యము సేవకుడిని గౌరవిస్తున్నామా? ఇంతకుముందు ఏం చూసాం? దేవునికి చోటు ఇవ్వని అయోగ్యులంగా మనం కనపడ్డాం. ఇప్పుడు సేవకుడిని గౌరవించని వారిగా కనపడుతున్నాం. మీకు చూడండి అక్కడ ఏముంది? మరియు సహోదరులను మీలో ప్రయాసపడుచు, మీ కొరకు ప్రయాసపడుతున్నాడు, మీ కొరకు ప్రయాసపడుతున్నాడు, మీకు వాక్యం చెప్తున్నాడు, మీకు బుద్ధి చెప్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని మన్నన చేస్తున్నాడు, లేదా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకు మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు, మీరు నడవలసిన త్రోవ నేర్పిస్తున్నాడు. సేవకుడిని గౌరవిస్తున్నావా? సేవకుడిని గౌరవించకపోతే అది చాలా భయంకరమైన పరిస్థితిని తీసుకొస్తుంది. సేవకుడిని గౌరవించలేని వాళ్ళు దేవుడిని గౌరవిస్తారు చెప్పండి?
సేవకుని గౌరవించిన వాడు దేవుడిని ఏం గౌరవిస్తాడు? సేవకుని అర్థం చేసుకున్నాడు దేవుడిని ఏం అర్థం చేసుకుంటాడు? సేవకుడు మాటకు లోబడినవాడు దేవుని మాటకి ఏం లోబడతాడు? ఇప్పుడు సేవకుడు అంటే దేవుని సేవకుడు అంటే దేవుడు నియమించిన వ్యక్తే కదా. దేవుని నియమించిన వ్యక్తి మాట నీ వింటలే, ఇంకా దేవుని మాట ఏం వింటావని. కాబట్టి నీ పైన ఉండి వాక్యం చెప్తూ నీకు బుద్ధి చెప్తూ ఉంటే ఉన్నటువంటి వారిని నువ్వేం చేయాలా? మన్నన చేయాలా, గౌరవించాలా. మీకు బుద్ధి చెప్పుతున్న వ్యక్తిని గౌరవిస్తున్నావా? చూడండి, మెచ్చుకుంటేనేమో మెచ్చుకోలుగు వాక్యం చెప్తేనేమో అబ్బా మీరు భలే వాక్యం చెప్పారని గౌరవిస్తారు. ఏదైనా కొంచెం కఠినంగా వాక్యం చెప్తే ఇక లోకంలోనైనా అలాంటి శత్రువులు ఉంటారు లేదు, కానీ ఆ కఠినంగా వాక్యం చెప్పాడన్న కారణం చేత సేవకుని శత్రువుగా చూస్తారు. కనుక నీకు వాక్యం చెప్పి నీకు మంచి బుద్ధి శ్రద్ధలు నేర్పుతున్నా సేవకుడిని ఘనంగా ఎంచుతున్నావా? అలా ఎంచకపోవడం కూడా నిన్ను అయోగ్యునిగా చేస్తుంది. దేవుళ్ళు ఎక్కడుగుతాడు? అందుకని వాక్యం రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెషయా 50:10. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకట్లో నడుచువాడు. యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకు. ఇక్కడ మాట చూడండి, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? దేవుని సేవకుని మాట ఏం చేస్తున్నాడు? బుద్ధి చెప్తున్న మాటను బట్టి వాళ్ళను ఏం చేయాలా? మన్నన చేయాలి, ప్రేమించాలి. ఒకవేళ నీకు వాక్యం అర్థమైంది, నీలో తప్పు ఎత్తి చూపించబడింది, బ్రదర్ మీరు చెప్పిన వాక్యం నాకు గుచ్చుకుంది, ఈరోజు నాలో లోపాన్ని బయట వేసింది, ఇదిగో ఈ పొరపాటు చేస్తున్నానని నాకు అర్థమయ్యేటట్లు చేసింది, కాబట్టి నేను వాక్య ప్రకారం సరి చేసుకుని ప్రభు క్షమాపణ కోరుకున్నాను అని చెప్పే స్థితి నీకుందా? అలా లేకపోతే నీవు అయోగ్యుడు, బలలో పాలు పొందలేవు. పాలు పొందినా చెల్లదు. అయోగ్యంగా బలలో పాలు పొందడం వలన కలిగే నష్టాలు నీకు తప్పవు. అనేకులు ఆ నష్టాలు పొందిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారులేండి. అలాంటి వాళ్ళుగా మనం ఉండకూడదని ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని బోధించి హెచ్చరిక చేసేవారిని మన్నన చేయాలి, గౌరవించాలి, ఘనంగా ఎంచాలి. అలా ఎంచకపోవడం అనే అయోగ్యము నీలో ఉంటే అపరాధి. నువ్వు బలలో పాలు పొందడం వలన నువ్వు అపరాధిగా తీర్చబడే వ్యక్తిగా ఉంటావు. ఇది 4. 5 చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13 2వ వచనం. యోహాను సువార్త 13 2వ వచనం చూడండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఇక్కడ మనకు 5వది ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే యూదా హృదయంలో అపవాది. యూదా హృదయంలో అపవాది ఉన్నాడు. యూదా హృదయంలో అపవాదికి చోటు ఉంది, కానీ దేవునికి చోటు లేదు. యూదా హృదయము దేవునికి చోటు లేని కారణం చేత అపవాది ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యూదాలో పని చేస్తున్నాడు, యూదాలో ఆలోచనలు పుట్టిస్తున్నాడు, యూదాలో చెడు కార్యములు జరిగించడానికి ప్రేరేపిస్తున్నాడు. ఏంటా చెడు కార్యం? యేసు ప్రభువుని అప్పగించే కార్యం. యేసు ప్రభువుని 30 నాణ్యాలకు అమ్మేశాడు యూదా. 30 వెండి నాణ్యాలకు ఆశపడి యేసు ప్రభువుని ఏం చేశాడు? అమ్మివేశాడు. 30 నాణ్యాలకు ఆశపడి యేసు ప్రభువుని అప్పగించిన భ్రష్టుడైన ఇస్కరియోతు యూదా వలె నీ జీవితం కూడా ఉంటుందంటే కారణం నీలో అపవాది ఉన్నాడు. ఇస్కరియోతు యూదాలో అపవాది ఉన్న కారణం చేత అక్కడ బలలో పాలు పొందే సమయం ప్రభువు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే చూడండి ఆ మాట 13వ అధ్యాయం 13వ అధ్యాయము 10వ వచనం. యేసు అతన్ని చూసి స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడైను, మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కాదు.
మీరు పవిత్రులే, కానీ మీలో అందరూ పవిత్రులు కాదు. అంటే అపవిత్రులు ఉన్నారు, మీలో అపవిత్రులు ఉన్నారు. అందుకే ఏమంటున్నాడు? తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. తను అప్పగించబోతున్న యోధాను గురించి ముందే తెలుసుకున్నాడు యేసుప్రభు. ఎవరు ఆయన్ని అప్పగిస్తున్నారో ఆయన తెలిసిపోయింది. సాతాను యోధాలో దూరాడని, సాతాను యోధాలో యేసుప్రభును అప్పగించాలని ఆలోచన పుట్టించాడు యేసుప్రభు తెలుసు. అట్లనే ఇప్పుడు మన హృదయములలో సాతాను దూరి దేవునికి విరోధంగా మనల్ని తిప్పుతున్నటువంటి సంగతి దేవునికి తెలుసు. కొంతవరకు అది దైవ జ్ఞానం వల్ల మాకు కూడా అర్థమవుతుంది. కొందరు ఓహో వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉందా అని అర్థం చేసుకునే గ్రహింపు దేవుడు మాకు కూడా ఇస్తాడు. అందువల్ల యూదాలో సాతాను ప్రవేశించినట్లు ఒక నీ హృదయంలో సాతాను ప్రవేశించి వేరే వేరే ఆలోచనలు నీలో రేపుతుంటే, దేవునికి విరోధంగా నేను తిప్పుతుంటే, తిరిగిపోతున్నా అయోగ్యమైన వ్యక్తిగా బలలో పాలు పొందుతున్నావేమో. సాతాను ఆలోచన పుట్టించడం అంటే ఏంటండి? ప్రార్థనకు పోబాక. సాతాను ఆలోచన పుట్టించడం ఏంటంటే భక్తి చేయబాక. అంతే కదండి. సాతాను ఆలోచన పుట్టించడం అంటే వాక్యం చదువుకోబాక. సాతాను ఆలోచన పుట్టించడం అంటే నువ్వు అన్నీ చేయి, ఇది మాత్రం చేయబాక. ఏంటది? భక్తి. దేవుని గుడికి పోవాక అక్కడికి వెళ్ళు. ఎక్కడికి? అక్కడ విగ్రహ ఆరాధనకు క్రైస్తవులు వెళుతున్నారు ఈ దినాల్లో. నేను ఎందుకు చెప్తున్నా బాగా అర్థం చేసుకోండి. ఈ విగ్రహారాధన జరిగే ప్రాంతానికి వెళుతున్న క్రైస్తవులు అనేకులు ఉన్నారు. వాళ్ళని ఏమన్నారంటే నామకార్థ క్రైస్తవులు. వాళ్ళు ఆదివారం గుడికి వెళ్తారు, మిగిలిన రోజుల్లో విగ్రహాలు కూడా ఊరేగిస్తారు. ఇలాంటి పరిస్థితి నీలో ఉన్నటువంటి కారణం ఏంటంటే అపవాది నీలో ఉండి ఆలోచన పుట్టిస్తున్నాడు. గుడికి వెళ్తారు, తర్వాత అక్కడికి కూడా వెళ్తారు. కనుక సాతాను వానిలో పుట్టించిన ఆలోచన ఏంటంటే గుడికి వెళ్ళావు కదా, ఇక్కడికి కూడా ఒకసారి వెళ్ళు. అంటే ఎవరయ్యా వాళ్ళంటే మనోళ్ళేనన్నా, మొన్న మందిరంకి వచ్చారే, మన చర్చికి వెళ్ళేవాళ్ళే వాళ్ళు అని చెప్తుంటే బెత్తరపోయాను, నేను ఆశ్చర్యపోయాను. ఏంటి మనోళ్ళ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ గుడి దాని మీద డ్యాన్స్ చేస్తున్నారా అని నాకు కొద్దిగా ఆశ్చర్యమైంది. అంటే అట్లా మారిపోయినారు. సాతాను వారిలో ప్రవేశించి వారిలో ఆలోచన పుట్టిస్తున్నాడు. ఎగురు గంతులేస్తున్నాడు. ఒక సేవకుడు బాధపడ్డాడు, అన్న మా ప్రాంతం అంతా కూడా చర్చికి వెళ్తారు, మళ్ళీ విగ్రహాలు కూడా ఊరేగిస్తున్నారన్న, ఇక్కడ భయంకరంగా ఉందన్న పరిస్థితి. ఏంటి ఆ దురదృష్టకరమైన సంగతి అంటే సాతాను వారిలో ఆలోచన పుట్టించి వారిని లాగుతున్నాడు. అలాంటి పరిస్థితి నీలో ఉన్న అయోగ్యమైన వ్యక్తిగా నువ్వు అపరాధిగా తీర్చబడకుండా ఉండాలంటే ఏం చేయాలా? 5 విషయాలు చూసాం మనం. నేను ఇంకెన్నో చెప్పొచ్చులేండి. 5 విషయాలు చూసాం. ఏంటి 5 విషయాలు? మొదట, లేఖనాలను అపార్థం చేసుకునే అయోగ్యులు. రెండవది, లేఖనాలను గ్రహించలేక తమను తాము నాశనం చేసుకునే అయోగ్యులు. మూడవది, దేవునికి సోటియనొల్లని అయోగ్యులు. నాలుగవది, దేవుని సేవకుడు వాక్యం చెప్పి బుద్ధి చెబుతుంటే మన్నన చేయని గౌరవించలేని అయోగ్యం. ఐదవది, దేవునికి అపవాదికి సోటిచ్చి అపవాది ఆలోచనల చేత నడిపించబడుతున్న అయోగ్యుడు. కనుక ఇలాంటి అయోగ్యంలో ఉన్న యోధాకు యేసుప్రభు చెప్పినా ఏంటి, అతను వినలా. మీలో మీరందరూ పవిత్రులే కానీ మీలో అందరూ పవిత్రులు కాదు, ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పినప్పుడు యోధాకు అర్థం కావద్దండి? అర్థం అవ్వాలా వద్దా? మీలో ఒక నన్ను అప్పగించేవాడు అని అన్నాడండి, అర్థం అవ్వద్దా? ఇంకెవరో నేనే కదా నాయన, నా ప్రభు నేను అప్పగిస్తానా? ఆయన ఎందుకు అప్పగించాలి? ఆయన ఎంత మంచివాడు, ఎంత ప్రేమ గలవాడు, ఎవరిని పల్లెత్తి మాట కూడా అనలేదు, ఎంతోమందికి మేలు చేశాడు, ఎంతోమంది రోగాలు పోగొట్టాడు, ఈయన నేను అప్పగించేది, నా బ్రతుకు జడ అనుకోవద్దు వాడు? అనుకోవాలా వద్దా? ఇప్పుడు నువ్వు అనుకోవాలా వద్దా? ఇంత చేసిన దేవునికి నేను ఎందుకు నా జీవితాన్ని సమర్పించుకోలేకపోతున్నానని అనుకోవద్దా? కాబట్టి యేసు ప్రభు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని దుర్మార్గపు ఆలోచన చేసిన ఇస్కరియోతు యూదా ఏమయ్యాడు చెప్పమంటారా? చాలా ఘోరంగా తన జీవితం ముగిసిపోయింది. యేసు ప్రభువును అప్పగించిన కారణం చేత ఆ నీతిమంతుని అప్పగించానని తన మనసు కొట్టుకులాడింది. ఎందుకు ఇంత దుర్మార్గం నేను చేశానని బాధపడి పశ్చాత్తాపంతో ఉరివేసుకుని చనిపోయాడు. అంతటితో అయిపోలా, ఆ ఉరితాడు అతను మొయ్యలేక ఆ ఉరితాడు తెగిపోతే కింద ఉన్న బండమే పడి పేగులు పొట్ట బద్దలైపోయి పేగులు బయటకు వచ్చినాయి. భయంకరమైన సావు తెచ్చాడు. దేవునికి విరోధంగా సాతాను ఆలోచనలు నెరవేర్చబోతున్నావా? జాగ్రత్త. చాలా నష్టం ఉంది అవతల, మామూలు నష్టం కాదు. నీ పొట్ట బద్దలైపోయి పేగులు బయటకు వచ్చేంత నష్టం పొందినాడు అతను యూదా.
అతనికంటే గొప్పవాళ్ళమా? యోధా కంటే గొప్పవాళ్ళమా? యోధా యేసు ప్రభువుతో నడిచాడు, యోధా యేసు ప్రభువు లాంటి అద్భుతాలు చేశాడు, యోధా ప్రార్థన చేయక అనేకులు స్వస్థత పొందారు, గొప్పవాడే. కానీ అతను సాతాను ప్రవేశించడానికి అవకాశం ఇచ్చాడు. చాలా ఘోరంగా పతనమైపోయిన అయోగ్యుడు బలలో చేయివేశాడు. ఆ మొక్క పుచ్చుకొని బయటికి వెళ్ళాడంట. ఆ పుచ్చుకోగానే చూడండి అక్కడ ఆ మాట 26 వచనం 13:26. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి చెందిన వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు యోధాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను ప్రవేశించను. ఇప్పుడు నీవు కూడా అయోగ్యమైన విధానంలో మొక్క పుచ్చుకుంటే, ఆ రొట్టె విరిస్తే సాతాను నీళ్ళు కూడా ప్రవేశించడా? అయోగ్యంగా బలలో పాలు పొందితే సాతాను నీళ్ళు ప్రవేశించడా? సాతాను నిన్ను తన ఆలోచనలు నెరవేర్చే వ్యక్తిగా మార్చడా? నిన్ను పతనానికి తీసుకుపోయేటువంటి వాడు కాదా సాతాను? ఇస్కరియోతు యూదాను తీసుకుపోలా. చివరికి ఏమైందంటే సావే మిగిలింది, పతనం అయిపోయినాడు. 30 నాణాలు ఏం చేశాడు? విసిరి పాడవేశాడు, నాకు వద్దన్నాడు. ఎందుకంటే అవి శాపగ్రస్తమైన అయిపోయింది. అతని జీవితమే శాపగ్రస్తమై పతనమై ఘోరమైన పతనం, అయోగ్యమైనటువంటి వాడుగా బలలో ఆ రొట్టె పుచ్చుకోగానే అతనిలో సాతాను ప్రవేశించిన పతనమైపోయిన ఇస్కరియోతు యూదా వలె నువ్వు కూడా అయోగ్యంగా బలలో చేవేస్తావేమో, జాగ్రత్త. ఆ రొట్టె ఇట్లా తాకంగానే నీలో దుర్మార్గాలు జరిగిపోతాయి, నీలో నష్టాలు జరగడం ప్రారంభమైపోతుంది, పతనం అయిపోతావు. అలాంటి పరిస్థితి నీకు ఉండకుండా ఉండాలంటే యోగ్యముగా బలలో చేయివేయాలి, పరీక్షించుకోవాలి, సరిచేసుకోవాలి. ప్రభువా నిజమే, నేను నీకు సోటిమని వాడిని, నిజమే నేను నీ వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నాను, నిజమే నీ వాక్యాన్ని గ్రహించలేని నన్ను నేనే నష్టపరుచుకుంటున్న వ్యక్తిని, నిజమే నేను సాతానుకు నా లోపల చోటిచ్చిన వాడిని, నీ సేవకుడిని నేను ఘనముగా చూడలేకపోతున్నాను అని నువ్వు గనక ప్రభువుని అడిగితే యోగ్యంగా బలలో పాలు పొందడానికి ఒకవేళ అవకాశం ఇవ్వచ్చు. ఇస్తాడని నేను గ్యారంటీ చెప్పలేను. ఒకవేళ అవకాశం కలగొచ్చు, నీ యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి, నీ యొక్క యథార్థతను బట్టి, నువ్వు ఆయన దగ్గర నీ హృదయం పరిచిన దాన్ని బట్టి, నీ యొక్క క్షమాపణ కోరిన విధానం ఆయన నచ్చితేనే అలాంటి అవకాశం ఇస్తాడు. వాళ్ళు ఇవ్వకపోతే పతనం అవ్వక తప్పదు. అలాంటి పరిస్థితులు లేకుండా మన హృదయం ఆయన దగ్గర పరవాలి. ప్రభు కన్నీటితో ఆయన పాదాలు తడపాలి. ఎప్పుడైనా మన కన్నీటితో యేసుప్రభు పాదాలు తడిపిన అనుభవం మనకుందా? మన కన్నీటితో యేసుప్రభు పాదాలు తడిపిన అనుభవం మనకుందా అని అట్లాంటి అనుభవంలో పశ్చాత్తాపడితే క్షమించి ఒకవేళ అవకాశం ఉంటే నీకు బలలో చేయి వేసే యోగ్యత ఇస్తాడు, నువ్వు బలలో పాలు పొందవచ్చు. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బలలో పాలు పొందనంటున్నాం.